హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ వ్లాగ్స్. మా బాబా ఇంట్లో ఎంత పెద్ద పెద్ద పార్టీలు జరుగుతాయో, ఎన్ని సామాన్లు ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తారండి. అలాగే మా బాబాకు ముందు చూపు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే ఒకప్పుడు కోయట్లో తిండికి ఉండేది కాదు. అలాంటప్పుడు వీళ్ళు ముంబై వెళ్ళి అక్కడ చేపలు పట్టుకొని అక్కడ అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి రొట్టె కొనుక్కొని తినేవాళ్ళు. ఈ విషయం నేను చెప్పడం కాదు, మా బాబానే చాలా సార్లు చెప్తా ఉంటాడు. అందుకని మా బాబాకి ముందు చూపు చాలా ఎక్కువ అన్నమాట. ఏ సామాన్లైనా సరే ముందుగా తెచ్చి పెట్టుకుంటాడు. ఇకపోతే చూడండి, ఈ పొయ్యిలు వచ్చేసి 2 పొయ్యిలు. ఒకటి వచ్చేసి చపాతీ చేయడానికి, ఇంకొక పొయ్యి వచ్చేసి ఇరానీ కుబూస్ చేయడానికి. మా బాబా ఇరానీ కుబూస్ కానీ చపాతీ కానీ బయట నుంచి కొనడన్నమాట, మా దగ్గరే చేపిస్తాడు. అందుకని పొయ్యిలు కూడా పెట్టున్నాడు. ఇకపోతే బియ్యంలో పురుగులు పడుతున్నాయని, తెల్ల పురుగులు తెలుసు కదా, మన ఇండియాలో చాలా వరకు చూసుంటాము. ఆ పురుగులు పడుతున్నాయని చెప్పిన దానికి వాటి కోసం సపరేట్గా ఒక రూమే కట్టించేసినాడు. ఆ రూమ్కి మళ్ళీ ఏసీ కూడా ఉంది. ఈ ఏసీ వచ్చేసి 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది. అందువల్ల రూమ్ చల్లగా ఉంటుంది కాబట్టి పురుగులు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఈ రూమ్ కట్టించేసినాడు. ఈ రూమ్లో మన ఇండియా వాళ్ళు ఒక చిన్న ఫ్యామిలీ అయితే ఎంచక్కా సంసారం చేయొచ్చు, అంత బాగుంది ఈ రూము. ఈ రూమ్ కోసం దగ్గర దగ్గర 1200 దినార్లు ఖర్చు అయింది మా బాబాకి. 1200 దినార్లు మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో కామెంట్ చేయండి. చూడండి, ఇవి పాల డబ్బాలు ముందుగా స్టాక్ తెచ్చిపెట్టున్నాడు. ఇవన్నీ ముందు నెలలో తెచ్చిన రేషన్ అన్నమాట. ఈ రేషను ఒక్కసారి కూడా వదిలేయడు, ప్రతి నెల తెస్తాడు. అలాగే నూనె క్యాన్లు చూడండి, 4 క్యాన్లు నూనె క్యాన్లు ఉన్నాయి. టమోటా పేస్ట్లు చూడండి, ఇవన్నీ ముందుగా తెచ్చిపెట్టుంటాడు అన్నమాట. ఇకపోతే బియ్యం చూడండి, 1 2 3 4 5 మూటలు బియ్యం ఉన్నాయి పైన ర్యాక్లో వచ్చేసి. అలాగే కింద కూడా ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఈ కింద వచ్చేసి 1 2 3 4 మొత్తం వచ్చేసి 9 మూటలు ఉన్నాయి. ఇవన్నీ పోయిన నెలలో తెచ్చినటి, అంతకుముందు నెలలో తెచ్చిన రేషన్ అన్నమాట. వచ్చే నెలలో మళ్ళీ 1వ తారీఖు మళ్ళీ తేవాలా. ఇవన్నీ ముందుగా స్టాక్ తెచ్చిపెట్టుంటాడు. ఇకపోతే ఇవన్నీ క్లీనింగ్ చేసేటి అండి. ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయని తెచ్చి స్టాక్ పెట్టున్నాడు. ఫెయిరీ, అలాగే టైడు, క్లోరెక్స్ ఇవన్నీ కూడా పెట్టున్నాడు. ఎందుకైనా సరే భలే ముందు చూపుతూ ఉంటాడు. ఇకపోతే ఇవన్నీ గవ్వా వస్తువులండి, 10 కేజీలు మైసూరు గవ్వ. ఎప్పుడైనా సరే మా బాబా ఇండియా గవ్వ, ఇండియా ఇది వచ్చేసి యాలకబుడ్డలు ఇవే వాడతాడు. యాలకబుడ్డలతో పాటు మొగ్గ వస్తుంది కదా, ఇల్లు మిస్మార్ అంటారు, ఆ మొగ్గు కూడా ఇండియాదే వాడతాడు. ఇవి స్టాక్ తెచ్చిపెట్టుంటాడు. ఇకపోతే ఈ పక్కుండేదంతా పిండి అన్నమాట. మా వంట మనిషి రోజు దోశ పోస్తాడు కదా, ఆ పిండి అన్నమాట. మూటలు ఉన్నాయి చూడండి. ఆ పిండి కూడా ఇంతకుముందు దండిగా ఉన్నాయి, అవన్నీ అయిపోయి ఇప్పుడు 2 మూటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపో మొన్నాడో వాళ్ళ కూతురు సౌదీ నుంచి వస్తుంది, మళ్ళా తెప్పిస్తారు. ఇంక ఇవి వచ్చేసి ఖర్జూరం అన్నమాట. ఒక బాక్సులో దగ్గర 8 కేజీలు ఉంటాయన్నమాట ఖర్జూరం ప్యాకెట్లు. ఇవి ఒక కేజీ వచ్చేసి 2.5 దినారు. చాలా రేట్ ఎక్కువ అన్నమాట. వీటిలో జిప్సము అవన్నీ ఏమేమో ఉంటాయి కదా, అవన్నీ ఏమి ఉండవంట. ఓన్లీ ప్యూర్ ఖర్జూరు ఇవి. చాలా బాగుంటాయి, పెద్ద పెద్ద ఖర్జూరు. ఇవే వాడతాడు మా బాబా. ఒక సంవత్సరానికి సరిపడా స్టాక్ తెచ్చినాడు. దగ్గర 600 దినార్లకి కొన్నాడన్నమాట ఈ ఖర్జూరు పళ్ళు. ఈ సంవత్సరం అంతా వాడతాడు ఇవి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ స్టాక్ తెచ్చిపెట్టినాడు. 600 దినాలకు తెచ్చిపెట్టినాడు. ముందు చూపే, అన్నీ ముందు చూపే. చూడండి, నూనె అన్నీ చాలా వస్తువులు తెచ్చిపెట్టున్నాడు. రూమ్ చూడండి ఎంత పెద్ద రూమో. దీనికి మళ్ళీ ఏసీ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఇది ఆగిపోయేది కూడా ఉండదు. 2 టన్నులు ఏసీ, ఇది పెద్ద ఏసీ. రూమ్ చల్లగా ఉంటుంది. ఇకపోతే ఇవి ఆలివ్ ఆయిల్, జైతూన్ ఆయిల్ అంటారు. ఇవి ఒక చిన్న వీడియోలో చూసుంటారు మీరు. 10 క్యాన్లు తెచ్చిపెట్టున్నాడు. వాటి కోసం సపరేట్గా ఒక బాక్స్లో పెట్టున్నాడు. ఇది రోజు వాడుకునేదానికి ఆ క్యాన్ ఆడబెట్టున్నారు. చూడండి, ఖర్జూర్ ప్యాకెట్లు ఆ బాక్స్లో ఉంటాయని చెప్పాను కదా, ఆ బాక్స్లో ఉండేది ఇవే ప్యాకెట్లు. ఇవి ఇలా ఉంటాయి. ఈ ప్యాకెట్ వచ్చేసి 2.5 దినారు ఒకటి. చాలా రేటు. మామూలుగా అయితే దినారకు కూడా దొరుకుతాయి, ఇవి మాత్రం 2.5 దినారు. ఇదే మా వంట రూము. ఇక్కడ చాలా ఫ్రిడ్జ్లు ఉంటాయి, కోళ్ళు, మాంసము, ఇవన్నీ ఫ్రిడ్జ్లలో కూరగాయలు ఇవన్నీ ఉంటాయి. చూడండి, అక్కడ మా వంట మనిషి కూడా దోశ పోస్తూ ఉన్నాడు. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.